ఊరోళ్ళ పెళ్లిలో పేటీఎంల హడావుడి మీరు ఆల్రెడీ చూస్తూనే ఉండుంటారు. సాక్షి మీడియాలోను, వైఎస్ఆర్సీపీ అఫీషియల్లోను, వైసీపీ ఆ పెయిడ్ మీడియా పేటీఎం గాళ్ళు ఉంటుంది కదండి, దానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడ చూసినా సరే చెన్నైలో ఏదో పెళ్లి జరిగిందట. ఆ పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు గెస్ట్కి వెళ్ళారట. దాన్ని పట్టుకుని అదేదో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కో భారతదేశానికో నోబెల్ ప్రైజ్ తెచ్చేసినట్టు ఆస్కార్ అవార్డు వీళ్ళ బిల్డప్ చూస్తుంటే పాపం ఓ పక్కన జగన్ గారిని చూసినప్పుడు కూడా జాలేసిందండి. ఫస్ట్ టైం నాకు జగన్ చూసినప్పుడు జాలేసింది. ఏంటి ఇంత దిగజారిపోయింది పాపం ఈయన క్రేజ్. వీళ్ళు ఎందుకు ఇంత ఇలా చేస్తున్నారు జగన్ని? ఆయన కావాలని చేయించుకుంటున్నాడా, లేకపోతే జగన్ గారిని ఆయన పరువు మొత్తాన్ని కులుగాల్లో కలిపేస్తున్నారు వీళ్ళు? నాకు అర్థం కాలేదండి. అయితే వివరాల్లోకి వెళ్దాం. అదే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, సురేంద్ర అని. అన్ని మేము బిల్డప్ బాబాయ్ అంటాం. వాడు వాళ్ళ పెదనాన్నగారు అబ్బాయి పెళ్ళికి వెళ్ళాడు. వాళ్ళ పెదనాన్నగారు అబ్బాయి బాగా చదువుకుని అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు. చాలా పెద్ద ర్యాంకు, చాలా ఎక్కువ ఇన్కమ్ కూడా. అయితే ఆయనకి ఎమ్మెల్యే గారి అమ్మాయితోటి సంబంధం కుదిరింది. సంబంధం కుదిరితే వీళ్ళ అన్నయ్య పెళ్ళికి వెళ్తున్నాడు వీడి గెస్ట్గా. వాళ్ళ అన్నయ్య ఎవరు అల్లుడు? ఎమ్మెల్యే గారు అల్లుడు. ఎమ్మెల్యే గారు అల్లుడు కాబట్టి ఎమ్మెల్యే గారి కోసం సీఎం గారు వస్తారు, మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, వాళ్ళ చుట్టాలు. వీడెళ్ళి వాళ్ళందరితో ఫోటో దిగేసి వాళ్ళందరూ మా చుట్టాలని బిల్డప్ ఇచ్చేవాడు మాకు. అండ్ బిల్డప్ బాబాయ్ అని వాళ్ళు మేము. పాపం ఈవేళ జగన్ గారిని అదే సేమ్ ఆ సురేంద్ర ఏదైతే చేశాడో అదే జగన్ గారి చేత చేయించారండి వైసీపీ పేటీఎంలో. చాలా బాధ అనిపించింది. చూడండి, ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అక్కడికి ఎవరైనా ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తే మా చుట్టాలండి, మా చుట్టాలు పెళ్ళికి వెళ్ళేవాడిని వాళ్ళతో ఎక్కడో చోటు ఉండో ఫోటో దిగేసి దాన్ని ఫేస్బుక్లో పెట్టుకుని అది చేస్తుంటారండి. కొద్దిమంది చేస్తుంటారు ఆడవాడు. జగన్ గారికి ఏంటండి ఆ పరిస్థితి వచ్చింది? అంత దిగజార్చారు పాపం అతన్ని. వివరాల్లోకి వెళ్దారండి. ఇది మొత్తం ఎక్కడ చూసినా సాక్షి మీడియాలో విజయ్ వైఎస్ జగన్ ఆ పెళ్లిలో. ఏమంటే ఆ కిందేమో పాత దోస్తులు కలిశారు అని చెప్పి సూర్య గారుని ఇంకా ఆయన ఎవరో కార్తీక్ గారు కలిశారట. ఇక్కడ స్టాలిన్ గారు కలిశారట వైఎస్ జగన్. ఏమంటే ఆయన పళనిస్వామి గారు, అలాగే డిప్యూటీ సీఎం ఆయన ఉదయనిధి స్టాలిన్ గారితో. ఇది కూడా సాక్షియే. మొత్తం అన్నీ కూడా సాక్షి మీడియా. ఒక పెళ్ళి అంటే పెళ్ళికి బంధువులు వస్తారు, మనం కబురు చెప్తే ఒకవేళ ఖాళీ ఉంటే నాయకులు కూడా వస్తారు. ఆ రావటం కూడా గొప్పేనా? సరే, విషయంలోకి వెళ్దామండి. వీళ్ళ ప్రచారం ఒకసారి మీకు చూపిస్తాను నేను. అయితే ఇది ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు సాక్షి మీడియాలో. ఏమంటే సాక్షి మీడియా ఒకటే కాదు, వైసీపీ అఫీషియల్లో కూడా. వివరాల్లోకి వెళ్దామండి, ఇంకా మంచి కామెడీ ఉంది దీనిలో. ఇక వైసీపీ అఫీషియల్లో పెళ్ళికి వెళ్ళారని రాసుకుంటే సరిపోద్ది. పెళ్ళికి వెళ్ళిన ఇది సూర్య గారు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారని హడావిడి చేశారు. తర్వాత ఇక విజయ్ గారితో ఉన్న ఫోటోలు. ఏమండి అదే వీడియో. ఏమండి ఇది ఒక పొలిటికల్ పేజ్. అది పొలిటికల్ పేజ్లో పెళ్ళికి వెళ్ళారు, పెళ్ళిలో ఫలానా ఆయన కలిశాడు, పెళ్ళిలో ఈయంతో ఫోటో దిగాడు. ఏంటండి ఇంత దిగజారిపోయాడు? ఆయన ఒక సీఎం చేసిన వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండి దాంతోపాటు మనం ఇంకోటి చూద్దారండి. ఈ ఫోటో చూడండి, నాకు ఎక్కడే మొత్తం తెక్కరైపోయిందండి. ఈ ఫోటో చూసి దీన్ని ఎలా ప్రచారం చేస్తున్నారు వాళ్ళంటే, ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో పెట్టిందే అండి, అందులోంచి చూపిస్తున్నాను. తలపతి విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విష్ చేశారు. ఆయన వచ్చి మాట్లాడి ఆయన వచ్చి ఇచ్చేశారని చెప్పి చాలా గొప్పలు రాసుకుంటున్నారు వీళ్ళు. ఇంతకీ ఈ బొకే ఈ సీన్ చూస్తే నాకు ఈ ఫోటో చూసినండి నాకు ఏమనిపించిందంటే జగన్ గారే బొకే ఎత్తున్నారేమో అన్నట్టు ఉంది. అది ఫస్ట్ పాయింట్. రెండోది, వీళ్ళ ప్రచారం ఏంటి? విజయ్ గారు వచ్చి ఈయనకి బొకే ఎత్తున్నారు అన్నట్టు ప్రచారం చేశారు. ఈ బొకే దగ్గర కూడా ఇన్ని బొంకులు ఎందుకు? యాక్చువల్గా ఈ బొకే ఈయన పట్టుకొచ్చింది విజయ్ గారే పట్టుకొచ్చారు. ఈ బొకే ఇదిగో కారు దిగా బొకే పట్టుకుని వచ్చాడండి ఆయన. పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చాడు అంటే ఆ పెళ్ళికొడుకు ఇచ్చాడు. దారిలో జస్ట్ జగన్ గారు ఇలా చెయ్యి మరి కావాలని ఫోటో కోసం వేస్తాడా, లేదా పాపం ఆయన తెలియక మామూలుగా వేస్తే వీళ్ళ ఫోటో తీసేసి మరి దీన్ని ఇలా ప్రసారం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఎందుకండి ఇలాంటివి? ఇప్పుడు ఎవరో సామాన్యులు చేస్తారండి. ఇప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఏదో ఇలా చేయబెట్టినట్టు, అలా పక్కన నిలబడినట్టు, అలా ఏదో ఫోటో దిగేసి అదేదో కావాలని వాళ్ళే ఇష్టంగా తీయించుకున్నారన్నట్టు సామాన్యులు ప్రచారం చేసుకున్నారంటే అర్థం ఉంది. జగన్ గారికి ఏంటండి ఏం కర్మ? అంత కర్మ పట్టించేహారేటి పాపం చివరికి ఆయనకి. ఆ బొకే ఎత్తునట్టు అప్పటికప్పుడు ఆ షాట్ తీసి
వైసీపీ పేటీఎం వాళ్ళు అందరూ తలపతి విజయ్ గారు వచ్చి బొకే ఇచ్చేస్తున్నారు జగన్ గారికి. అయ్యి బాబోయ్, ఈ దరిద్రం నేను చూడలేకపోతున్నానండి బాబు. ఏమండి ఈ మొత్తం ఈ ప్రచారం చూశారు కదా, బొకే అయినా కారు దిగి పట్టుకొచ్చాడు. ఏమండి ఇక్కడ ఎక్కడండి అది, ఇదా, ఇక ఇక్కడ పెళ్ళికొడుకు ఇచ్చాడు. దాన్ని జగన్ గారికి ఇచ్చినట్టు ఎందుకంటే మార్ఫింగ్లు ఎందుకు, ఎక్కడికెక్కడ ఇంత మోసాలు ఎందుకు? సరే ఈ మోసాలు కూడా పక్కన పెడితే వీళ్ళ బిల్డప్ ఎలాగుందో ఒకసారి ఉన్నాడు. అసలు మామూలుగానే ఏదైనా పెళ్ళికి ఎవరైనా పిలిస్తే వస్తారు, మాట్లాడతారు కదండి. పెళ్ళికి వచ్చిన జనాన్ని కూడా చూసి డబ్బా కొట్టుకోవడం ఏంటండి బాబు. ఇంకా నయం ఆ సాక్షి మీడియా అయితే ఏం పెట్టింది తెలుసా, రాజు ఎక్కడున్నా రాజేనట. ఇటు పెళ్ళికి జనం వస్తే దాన్ని కూడా చూపించుకుని రాజా, ఓరి నీ అమ్మ జీవితం. కానీ పాపం జాలేస్తుందండి. వీళ్ళు ఇంక ఏమీ చేయనకి లేక ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా ఎవరో పెళ్లిలో వెళ్ళి వీళ్ళు అడావుడి చేసి ఆ ఫోటోలు అలాగే ఇలా తీసేసుకుని వాటిని తెచ్చుకుని ఆంధ్రాలో మరి ఇలా ప్రమోట్ చేసుకున్నారంటే, విజయ్ గారి ఫోటోలు తెచ్చుకుని సూర్య గారి ఫోటోలు తెచ్చుకుని పాపం ఇక్కడ ప్రమోట్ చేసుకోవాల్సిన దుస్థితికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పడిపోయాడంటే జాలేస్తుందండి నాకు. పెళ్ళికి ఎంతోమంది వస్తారు, సరదాగా మాట్లాడుకుంటారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేయమనంటే మోడీ గారు వచ్చేస్తారు. మోడీ గారు వస్తారు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు. లేదా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు మోడీ గారు అమిత్ షా గారు కూడా వచ్చేయడానికి అవకాశం ఉంది. దాన్ని అంత గొప్పగా చూపించుకోవడానికి ఏముందని ఇంత ప్రచారం చేయించుకుని మళ్ళీ దీని మీద వీడియోలు చేయించుకుని దీని మీద ఇది మొత్తం వైసీపీ సోషల్ మీడియా అంతా పెట్టుకోవాల్సిన అవసరం ఏంట్రా బాబు, నాకు అర్థం కావట్లేదు. పెళ్ళికొడుకు జగన్ గారు చుట్టమట్టాడు, రాయలేదట. అది చుట్టమని రాయలేదని దాన్ని బాధపడిపోతున్నారు. డిప్యూటీ సీఎం గారు ఆయన స్టాలిన్ గారు రాశారటండి, జగన్మోహన్ రెడ్డి నా మిత్రుడు వారి బంధువు పెళ్ళికి వచ్చానని చెప్పి రాశాడట. అది కూడా గొప్పేనా? వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు, స్టాలిన్ గారు కానీ లేకపోతే ఉదయనిధి స్టాలిన్ గారు కానీ ఇండియా కూటమి. జగన్ గారిని ఇండియా కూటమి రానివ్వదు, ఎన్డీఏ కూటమి రానివ్వదు. స్నేహితుడని రాయటం కూడా చాలా గొప్ప అంటున్నారండి ఇప్పుడు. అయితే అక్కడే ఇంకో పెద్ద బొక్క ఉంది, మనోడు చెప్పండి. నిజమే, ఆ స్టాలిన్ గారు పోస్ట్ పెట్టారు. ఇక ఉదయనిధి స్టాలిన్ గారు పెట్టిన పోస్ట్ ఇది. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ నిజమే. మరి ఇప్పుడు ఈయన మాజీ ముఖ్యమంత్రి, ఈయన ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ గారిని ఆహ్వానిస్తే పాపం ఆయన కూడా వచ్చాడు. అప్పుడు ఈయన సంగతి పూర్తిగా తెలియక ఇప్పుడు వచ్చి కలిసినప్పుడు, మాజీ ముఖ్యమంత్రి కలిసినప్పుడు ఎస్ నా ఫ్రెండ్ లేకపోతే ఇంకోటని జనరల్గా రాస్తారు కదా, దాన్ని కూడా గొప్పగా డప్పు కొట్టుకోవడానికి ఏముంది. అయితే దాంతోపాటు ఆయన ఇంకో మాట కూడా రాశాడండి. వీళ్ళు ఓన్లీ తమిళలోనే చూపిస్తున్నాడు ఈ పేటీఎం కార్యకర్త. ఈ పోస్ట్ని ఇక చూడండి, కేవలం తమిళలో రాసిన దీన్నే చూపించాడు. మరి దాన్ని ట్రాన్స్లేట్ చేసి చూపిస్తే క్లియర్గా మనోళ్ళు కూడా అర్థమైపోద్ది కదా ఆయన ఏం రాశాడు. నేను చూపిస్తాను రండి. ఎక్కడెక్కడ వీళ్ళ గేమ్స్, వీళ్ళ డ్రామాలు ఇది చూడండి. రాశాడు ఆయన చెప్పినట్టు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, ఫ్రెండ్ సో ఇక్కడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా రాశాడు. అటెండెడ్ ది వెడ్డింగ్ రిసెప్షన్ ఆఫ్ ఎస్ సునీల్ రెడ్డి సన్ సాహిల్. సునీల్ రెడ్డి గారి కొడుకైన సాహిల్ పెళ్లికి మేము అటెండ్ అయ్యాం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. అండ్ అక్కడి నుంచే చూడండి, మిస్టర్ ఎంఏఎం అరుణాచలం మురుగప్పాస్ డాటర్ వేదిక మియామి, వేదిక మియామి జిన్ని అటండి ఆవిడ పేరు. మరి ఆవిడ పేరు కూడా రాశాడు. ఇక్కడే ఉందండి అసలు విషయం. ఎవరటండి? మురుగప్ప, అరుణాచలం మురుగప్పాస్ డాటర్. మరి ఇప్పుడు జగన్ గారి పెళ్ళికి వెళ్ళాను నేను. జగన్ గారి పెళ్ళికి వెళ్తే అంటే జగన్ గారు పెళ్లి చేసుకుంటారని కాదు, వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్తే జగన్ గారి పెళ్ళికి వచ్చారని గొప్పగా చెప్తాను. కానీ ఎవరైతే ఆడపిల్ల ఉందో ఆడపిల్లకి సంబంధించిన వివరాలు రాయను కదా, ఎవరైనా చేసేదే కదా అది. ఎవరైతే మనల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరే రాస్తాం అక్కడ. అమ్మ ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళకి వెళ్తామండి, అబ్బాయి పిలిచాడు అనుకోండి, అబ్బాయి తరపున వెళ్తాం, పిలిచి ఇక మా పలానా తమ్ముడు ఇలా పెళ్ళికి ఇన్వైట్ చేసాడని రాస్తాను. కానీ అమ్మాయి ఎవరు డాక్టర్ అది రాయను నేను, ఎందుకంటే నాకు తెలుసుకోం కూడా చాలా చోట్ల. లేదు ఒకవేళ అమ్మాయి వాళ్ళు తరపులో మనల్ని పిలిచారనుకోండి, వెళ్ళి ఇక పలానా తమ్ముడు వాళ్ళ అక్క లేకపోతే ఇంకోటి ఏదో సోన్స్ వాళ్ళు పెళ్ళికి వెళ్ళి ఉంటాం. కానీ అబ్బాయి ఎవరు వాళ్ళ వివరాలు రాయం. ఎప్పుడు రాస్తాం? అబ్బాయి తరపున ఎవరో ఒక గెస్ట్ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఎలాగ కలిసాం కాబట్టి ఆయన పేరు రాసాం గౌరవంగా. మనం ఎవరి పెళ్ళికి వెళ్ళాం, ఎవరు పిలిస్తే వెళ్ళాం, అమ్మాయి తరపులు పిలిస్తే వెళ్ళాం కాబట్టి అమ్మాయి పేరు రాయాలి అక్కడ. మీకు అర్థమైందా? సింపుల్ లాజిక్ ఏంటంటే, మురుగప్ప గ్రూప్ చైర్మన్ అట ఆవిడ, పెళ్లి కూతురు. వాళ్ళు అసలు తమిళనాడులో తోపు తురుంకల్నాళ్ళు. ఇప్పుడు అక్కడికి టీవీకి విజయ్ గారు వచ్చినా, లేదా స్టాలిన్ గారు వెళ్ళినా, ఉదయనిధి స్టాలిన్ గారు వెళ్ళినా, లేకపోతే మరొక పళనిస్వామి గారు వెళ్ళినా, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారంటే ఆ మురుగప్ప గ్రూప్స్ అనేది
మొత్తం చెన్నైలోనే కాదండి, మొత్తం ఈ ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ కూడా మురుగప్ప గ్రూప్స్. దీనికి దాదాపు 90,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ అట అది. 94,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అందులో. మీరు కొట్టండి, మీకు మురుగప్ప గ్రూప్ అని కొడితే వచ్చేస్తుంది. వాళ్ళ ఆహ్వానం మీద కూడా వచ్చి ఉండొచ్చు వాళ్ళందరూని. ఇప్పుడు అమ్మాయి దరిపోళ్ళు చుట్టాలనే మనం వెళ్ళి ఫోటోలు తీసుకోవడమో దరిద్రం అంటే, వాళ్ళ మనోళ్ళు అని చెప్పి మళ్ళీ ఇంత మీడియా మొత్తం వైసీపీ సోషల్ మీడియా, పెయిడ్ మీడియా, ఆ సాక్షి టీవీ ఈ ప్రచారం ఎంత దరిద్రం ఉందండి. ఇదేం దరిద్రం అండి బాబు. మళ్ళీ ఆయనేమో బొకే పట్టుపోతుంటే విజయ్ గారు జస్ట్ ఈయన ఇలా చెయ్యేస్తే ఆ బొకే ఈయనిచ్చినట్టు. వాళ్ళు ఎవరో చెప్పలేదు, వైఎస్ సునీల్ రెడ్డి అని చెప్పలేదు, జగన్ గారు ఇదేని రాయలేదు, అక్కడెక్కడో అంటున్నాడు. మరి ఇక్కడ డైరెక్ట్గా ఆ ఉదయనిధి స్టాలిన్ గారు రాశారు కదా, మురుగప్ప గ్రూప్ చైర్మన్ వేదిక గారు పెళ్ళికి వెళ్ళానని. మరి అది ఈయన చెప్పాడా? ఎందుకండి ఈ దొంగాట ఆడుకుంటూ, ఈ దాగుడు మూతలు చేసుకుంటూ పాపం అనవసరంగా అబాస్పాలు చేసి పారేస్తున్నారు కదా. అతను కూడా అతనే చెప్తున్నాడు ఒకవేళ మీకు, ఇలా టీవీకి విజయ్ గారు వస్తున్నారు, జస్ట్ ఆయన తెచ్చే బొకే మీద జస్ట్ ఇలా చేస్తాను, టక్ మనం క్లిక్ చేసేయండి, క్లిక్ చేసి ఆయన నాకు తెచ్చేస్తున్నాడు అని రాసేయండి. ఆయన వచ్చి నన్ను పరామర్శించాడు, పలకరించాడు అని రాసేయండి. జగన్ గారు నేను మీ ఫ్యాన్ అండి అని చెప్పాడని రాసేయండి. ఏంటండి దరిద్రం ఏంటండి బాబు. ఎంత దారుణం అంటే అండి, తల్లి ముద్దు పెట్టే ఆ సంఘటన కూడా తీసుకుని గొప్పగా ప్రచారం చేసుకోవాల్సిన దుస్థితిలో ఉన్నారండి వీళ్ళు. ఇప్పుడు అమ్మ హగ్ చేసుకోవటం, ముద్దు ఇవ్వటం కామను. ప్రతి కొడుకుని ప్రతి తల్లి చేస్తుంది అది. ప్రతి భార్య ఒకవేళ భర్త వచ్చినప్పుడు భర్తను గౌరవిస్తూ, భర్తని ఇది చేస్తూ, వాల్యూ చేస్తూ చూసే ఆ వీడియోలు ఉంటాయి. వాటిని కూడా మనం బయటకు వచ్చి ప్రచారం చేసుకోక్కర్లేదండి. ప్రతి ఒకటి పిల్లలు అంటే మన పిల్ల కొడుకో కూతురు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మనల్ని రెస్పెక్ట్ చేస్తారు. దాన్ని కూడా బయట ప్రచారం చేసుకోక్కర్లేదు. ఎందుకంటే బయట వాళ్ళు కూడా అంటారు ఇదేడరా. అవును, అమ్మ అన్న తర్వాత హగ్ చేసుకోదా, ముద్దు ఇవ్వదా? భార్య అన్న తర్వాత ఇంటికి వచ్చాడు, భర్త వచ్చిన వెంటనే ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చేవాడు, అది కూడా గొప్పేనా? లేదా పిల్లలు ఉన్నారు, ఆ తండ్రికి వెళ్ళేటప్పుడు బాయ్ డాడీ అని చెప్పేసి వెళ్తారు ప్రేమగా, లేకపోతే చెంప మీద ముద్దు ఇచ్చి వెళ్తారు, అది కూడా గొప్పేనా? అది కూడా ప్రచారం చేసుకోవాలా అని చిరాకు పడతారు కదా జనం. పాపం చూడండి, ఆవిడ తల్లి కూడా అంటే మా మా అన్నని తల్లి ప్రేమించట్లేదు అనుకోకండి. ఇగో చూడండి, మా అన్నకి ముద్దు ఇచ్చింది. అమ్మ ప్రచారం కానీ వాళ్ళు పలకరించి వెళ్ళిపోతే మరి ఏం చేశారు? కాళ్ళ మీద పడిపోయారా? కాళ్ళకి దండం పెట్టారు? పొర్లు దండాలు ఏమన్నా జగన్ చుట్టూరు పొర్లు దండాలు ఏమన్నా పెట్టారేంటి? వాళ్ళ మురుగప్ప గ్రూప్ చైర్మన్ ఆ పెళ్ళికి వాళ్ళ ఆహ్వానం వస్తే వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు, జగన్ గారు కనపడ్డారు, పలకరించారు. దీనికి కూడా ఏం గొప్ప చెప్తారా బాబు? ఏబిఎన్లో ఏం రాయాలేంటి మరి? ఏమని రాయమంటారు చెప్పండి, లేకపోతే అదే రాస్తారు వాళ్ళు. ఎవరికో తెచ్చిన బొకేని జగన్ గారికి ఇచ్చారని రాసేయమంటారా? లేకపోతే ఎవరో పెళ్ళికి వచ్చిన వాళ్ళు లేదు జగన్ గారి కోసమే మేము పెళ్ళికి వచ్చామని రాసేయమంటారా? ఏం చేయమంటారు చెప్పండి బాబు. మరి లేకపోతే నిజంగా చెన్నైలో అంత అభిమానం ఉంటే కొన్ని చెన్నైలోనే పోటీ చేయమని అలాగే వెళ్తలేదు ఇక్కడ. మన 11 రేపు ఒకవేళ చేసినా ఒకటి కూడా వస్తుందని గ్యారంటీ లేదు. అప్పుడు చెన్నైలో అంత అభిమానం ఉన్నప్పుడు రాజు ఎక్కడ ఉన్నా రాజు అన్నప్పుడు చెన్నైలో పోటీ చేయమనండి. ఎక్కారు ఎక్కిపోతారు వాళ్ళు ఇలాంటి వాళ్ళు చూస్తేనే. ఇలాంటి అవినీతి పరుల్ని, ఇలాంటి అబద్ధాలు చెప్పేవాళ్ళని చూస్తే తమిళోళ్ళు మామూలుగా ఉండదండి. ఎక్కారు ఎక్కిపోతారు వాళ్ళు, చిరాకు ఎక్కిపోతారు వాళ్ళు, అసహించుకుంటారు వాళ్ళు. ఇలాంటి డ్రామాలు అక్కడ చెల్లవు. కాబట్టి ఇలాంటి పద్ధతి కబుర్లు చెప్పకండి. ఎందుకు వచ్చింది? వాళ్ళు వచ్చి కలుసుకున్నారా? లేదా జగన్ గారు ఇంటికి వచ్చారా? లేదా జగన్ గారు ఆహ్వానం మీద వచ్చారా? మరి ఏమొచ్చారు అక్కడ? అదే కదా జరిగింది. అవును, ఆహ్వానితులు వచ్చారు, గెస్టులు వచ్చారు, జగన్ గారు వెళ్ళి కలిశారంటే తప్పే ఉంది. జగన్ గారు వెళ్ళి కలిస్తే తప్పే ఉంది. వాళ్ళ పెదనాన్నగారు అబ్బాయిదో మనవడదో ఎవరిదో దూరపు చుట్టం పెళ్ళండి. సరే వచ్చారు, పెద్దోళ్ళు వచ్చినప్పుడు కలుపుతారు, తప్పేంటి? జగన్ గారు అంటే వాళ్ళకేం గొప్ప? మీలాంటి వాళ్ళకి పేటీఎం ఇస్తాడు కాబట్టి మీకు గొప్ప. స్టాలిన్ గారికి ఏం గొప్ప? టీవీగా విజయ్ గారికి ఏం గొప్ప? వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు ఇన్ని? బిల్ గేట్స్కి తెలుసు, బిల్ క్లింటన్కి తెలుసు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు తెలుసు. ఆయన తెలియనాడు ఏమన్నాడు? ఇవాళ బీజేపీలో మోడీ గారు లేకపోతే అమిత్ షా గారు బీజేపీ తర్వాత అతిపెద్ద రెండో పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశం అంతా తెలుసు ఆయన తెలిసిన ప్రత్యేకంగా చెప్పుకోవడం ఏంటి? అది తెలుసు. జగన్ గారు ఎవరికి తెలియదు కాబట్టే ఇండియా కూటమిలోనే ఉండడు ఈయన, రానెవరు, ఎన్డీఏ కూటమిలోకి రానెవరు. ఏకాకి పార్టీ ఇది. ఎలియన్స్ అంటే ఎన్డీఏ కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి, అలాగే ఇండియా కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి. పెద్ద పెద్ద పార్టీలన్నీ కూడా ఏదో ఒక కూటమిలో ఉంటాయి. జగన్ గారు ఏ కూటమిలో ఉన్నారు? ఏ కూటమిలోకి రానివ్వరు ఆయన్ని. కనీసం ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ పార్టీ కూడా ఆయనతో పొత్తుకెళ్దాం. ఏకాకి పార్టీ అది, అదొక అయోమయం పార్టీ అది. నాకు తెలుసండి, ఎవరికి తెలుసండి ఏం చేస్తారండి? తల్లి మనతో ఉండదు, షర్మిల అక్క చెల్లి మనతో ఉండదు, ఇంకొక చెల్లి సునీతారెడ్డి మనతో ఉండదు, వాళ్ళ భర్త మనతో ఉండడు, ఇంట్లో ఫ్యామిలీలో ఎవరు మనతో ఉండరు.
కానీ చాలా బంధాలు మెయింటైన్ చేస్తాడట ఈయన బయట వాళ్ళతోటి. మరి ఏ బంధాలు మెయింటైన్ చేస్తున్నాడు, ఎవరితో మెయింటైన్ చేస్తాడు మీకు తెలిసినది మాకు తెలియదు మరి. ఈ రోజున ఏమంటే సూర్య గారు, కార్తీ గారు మంచి హీరోలు, వాళ్ళు వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తులు. టీవీకే విజయ్ గారు అంటే చెప్పక్కర్లే, ఇండియాకే #1 స్టార్ అయినా. ఇలాంటి హీరోలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికే జగన్ గారు వెళ్ళిపోయి పలకరించేసి దాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు కదా. మరి తెలుగు హీరోలు ఏం పాపం చేశారయ్యా? తెలుగు హీరోలు కూడా మరి అంతే చరిష్మా ఉన్నవాళ్ళు, అంతే ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్ళు కదా. ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా సీనియర్స్ కదా. వీళ్ళు ఏం పాపం చేశారు? జగన్ గారు వాళ్ళ వెనకాల ఎంటబడిపోయి మరి ఫోటోలు దిగేసి దాన్ని ఏదో గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఎప్పటి నుంచి ఉన్నారు? కొన్ని దశాబ్దాల నుంచి ఆయన మెగాస్టార్గా కొనసాగిన హీరో. అక్కినే నాగార్జున గారు చాలా సీనియర్ హీరో. ఇక ప్రభాస్ గారు, లేకపోతే ఆయన ఎవరు రాజమౌళి గారు అంటే పాన్ ఇండియాకే వాళ్ళు అసలు బ్లాక్ బస్టర్ స్టార్స్ వాళ్ళు. మహేష్ బాబు గారు అంటే ఎర్రెక్కిపోతారు జనం ఎక్కడ, అంత గొప్ప హ్యూమన్ బీయింగ్ ఆయన మహేష్ బాబు గారు. మరి ఇలాంటి హీరోలు వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు అంత అవమానించావు? జగన్మోహన్ రెడ్డి నిన్న అడుగుతున్నాను నేను. మన నాయకులు ఇక్కడ మన హీరోలు వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు అంత అవమానించావు? పక్క రాష్ట్రంలో హీరోలు వస్తే ఎందుకు పడిపడి వాళ్ళతో ఫోటోలు దిగుతున్నావు? ఎందుకు దాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నావు? ఆ హీరోలు నేను తప్పుపడట్లే, వాళ్ళు మంచోళ్లే, కానీ వీళ్ళు మంచోళ్లే కదా. ఆ రోజు నువ్వు వీళ్ళంత అవమానించకుండా, లేకపోతే వీళ్ళ అభిమానులను అంత చులకం చేయకుండా ఉండాల్సింది కదా. సూర్య గారు కనపడి వెంటనే ఇలా హగ్ చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కార్తీక్ గారు కనపడి వెంటనే అలా చేస్తున్నాడు. ఈయన విజయ్ గారు అసలు మామూలుగానే న్యూట్రల్గా కొంత దూరంగా ఉంటాడే, ఆయనతో పడిపడి మాట్లాడేస్తాను జగన్ రెడ్డి గారు. ఆ రోజు నేను గేట్లోంచి వస్తున్నప్పుడు వెళ్ళి ఆ గేట్లో రిసీవ్ చేసుకోవచ్చు కదా. అంతేందుకు ఆ గేట్ ఓపెన్ చేసి కారులో వచ్చేమనండి, ఇంట్లో లోపల దాకా వచ్చేమనండి అని చెప్పి ఆ గేట్, మెయిన్ గేట్ ఓపెన్ చేయొచ్చు కదా. కారులో ఆ గేట్ బయట పెట్టించేసి నడిచి రమ్మనండి వాళ్ళందరినీ. ఎవరికోసం రారు? ఇప్పుడు నేను అధికారంలో ఉన్నాను కదా, యాక్సిడెంటల్ సీఎం అన్నా నేను అధికారంలో ఉన్నాను కాబట్టి హీరోలందరూ నడిచి రమ్మనండి అని హుకుం జారీ చేసిన అదే జగన్ రెడ్డి ఈవేళ పక్క రాష్ట్ర హీరోలు వాళ్ళతో ఫోటోల కోసం ఎగబడుతున్నాడంటే ఎలా బతిలాడాడండి? అలా బతిలాడించుకున్నాడు వాళ్ళతో. చిరంజీవి గారి కన్నా సీనియర్ హీరో, చిరంజీవి గారి కన్నా గొప్ప హీరోలు ఏం కాదు కదా. వాళ్ళందరూ కూడా చిరంజీవి గారిని గౌరవిస్తారు. టీవీకే విజయ్ గారు కానీ, సూర్య గారు, కార్తీ గారు, వీళ్ళందరూ కూడా చిరంజీవి గారు అంటే చాలా రెస్పెక్ట్. ఎందుకంటే ఇండస్ట్రీకి పెద్ద ఆయన. అలాంటి ముగ్గురితో అయితే ఎగబడి ఫోటోలు దిగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళని మాత్రం అవమానిస్తారు. ఎందుకంటే వీళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి. తెలుగు వాళ్ళు అంటే నీకు నచ్చదు. వాళ్ళ మీద ఆయన ప్రతాపం చూపించాలి. ఇగో చిరంజీవి గారు పవన్ జనరల్గా ఎక్కడికి బయటికి రాడండి ఆయన. జనరల్గా బయటికి రాడు. బయటికి రానోడు ఆ వేళ ఇండస్ట్రీ కోసం వచ్చాడు అనుకోండి, పాపం అదేనండి ఆయన్ని గౌరవించే పద్ధతి. చిరంజీవి గారు అయితే ఏదో పెద్ద మనసు చేసుకుని సర్లే ఇలాంటివి ఎన్నో చూసాంలే మనం ఏముందలే అనుకుంటాడు పాపం ఆయన. కానీ ఈయన పరిస్థితి, మహేష్ బాబు గారిని చేతులు కట్టుకుని నిలబెడతారా ఇంటి ముందు? ప్రభాస్ గారిని చేతులు కట్టి నిలబెడతారా ఇంటి ముందు? రాజమౌళి గారిని చేతులు కట్టి ఇంటి ముందు నిలబెడతారా? వాళ్ళు మన రాష్ట్రానికి, తెలుగు జాతికి ఖ్యాతిని తీసుకొచ్చిన వాళ్ళు అండి వాళ్ళు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆ బాహుబలి అనే ఆ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా తెలుగుడి ఆ సత్తా ఏంటో చాటింది. మనకు అంత పేరు తీసుకొచ్చిన హీరోలనేమో ఎంత దారుణంగా అవమానించిన అదే జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో హీరోల సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. చూడండి మరి పరిస్థితి అక్కడి నుంచి ఇక్కడ దిగజారిందా లేకపోతే ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు అయితే చాలా బాధ అయిందండి నాకు. ఆ రోజు కూడా గట్టిగా మాట్లాడాను ఈ వీడియో. వీళ్ళ కోసం అయితే, హీరోల కోసం మీరు అలా ఆ ట్రీట్ చేసిన విధానం చాలా దరిద్రంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ రోజు మాట్లాడాను. అయితే అది ఊరుకోలేదు కదా వాళ్ళ అభిమానులు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కడో ఆ హీరోల్లో ఎవరో ఒకడు అభిమాని. వాళ్ళ హీరోల్ని జగన్మోహన్ రెడ్డి అవమానంతో ఉంటే చుట్టూ ఊరుకుంటారా? వాళ్ళు కూడా కొట్టుంటారు దెబ్బ. అయితే ఈ ఊరోళ్ళ పెళ్ళికి డాషుల హడావిడి అని పాత సామెత. ఇప్పుడు ఊరోళ్ళ పెళ్ళికి పేటీఎంల హడావిడి. ఆ పండరా బాబు దరిద్రం చూడలేక సత్తనం.